కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ వివక్ష మాత్రమే కాదు ఆర్థిక వివక్ష కూడా చూపిస్తుంది అంటూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పన్నుల ద్వారా దక్షిణాది రాష్ట్రాల వల్ల కేంద్రానికి వెళ్లే ఆదాయం చాలా ఎక్కువ, అదే కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చేది చాలా తక్కువ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. I'll tell you, Kerala is having 20 seats, Uttar Pradesh is having 80 seats. Today the gap is 60, the number wise. Tomorrow if they wanted to increase 50%, Kerala will reach 30, Uttar Pradesh is going to reach 120. If Kerala is 30, Uttar Pradesh is 120, the gap between Kerala and Uttar Pradesh is 90. Don't punish performing states. We are performing states, South particular. If we are paying 1 rupee tax to government of India, we are getting 40 to 45 paisa. Whereas Bihar is paying 1 rupee, they are getting 6.5 rupees. Uttar Pradesh is 3.5 rupees. Madhya Pradesh is getting 2.5 rupees. So this financial discrimination is there. And today they wanted to discriminate in politically. Prime Minister, Home Minister, Defense Minister, everything North India has taken. Why? President of India from North India, Prime Minister of India, North India. Because of we don't have strength to show our political strength. So we don't want to live like second grade citizens in Delhi, paying taxes and saluting. డిస్క్రిమినేషన్ అంటూ ఉన్నారు సార్. మనం 1 రూపాయి ఇస్తే 45 పైసలు వస్తోంది, అదే బీహార్ కి 6.5 రూపాయలు వస్తోంది, వాళ్ళు రూపాయి మాత్రమే ఇస్తూ ఉన్నారు. మధ్యప్రదేశ్ విషయానికి వస్తే 2.5 రూపాయలు ఇస్తోంది కేంద్రం 1 రూపాయికి, అండ్ ఉత్తరప్రదేశ్ విషయానికి 3.5 రూపాయలు వస్తోంది కేంద్రం నుంచి, వాళ్ళు 1 రూపాయి టాక్సెస్ కడితే అని చెప్పేసి. ఏంటి సార్ ఈ ఫైనాన్షియల్ డిస్క్రిమినేషన్ మీద మీ కామెంట్స్? ఇది ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నది కాదు, గత కొంతకాలంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ వ్యక్తం చేస్తున్న ఆందోళన. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మీకు ఏ డేటా చూసినా అర్థమవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, మొదటి క్రైటీరియా పాపులేషన్. బిట్వీన్ 11th and 15th ఫైనాన్స్ కమిషన్స్ మధ్య పీరియడ్ లో పాపులేషన్ ఇచ్చేటువంటి వెయిటేజ్ కాస్త పెరిగింది. మీకు అంతకు ముందు 1971 సెన్సెస్ లో ప్రాతిపదికగా తీసుకునేవాళ్ళు, ఎందుకంటే 71 నుంచి మీకు పాపులేషన్ కంట్రోల్ దేశంలో అమలైంది. అది అనీవెన్ గా అమలైంది. సౌత్ లో చాలా సమర్థవంతంగా అమలైతే నార్త్ లో కాలేదు. సో అందువల్ల మీకు పాపులేషన్ కంట్రోల్ చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదు గనక డీలిమిటేషన్ కానీ ఫైనాన్షియల్ డెవల్యూషన్ కానీ 1971 సెన్సెస్ దగ్గరే ఫ్రీజ్ చేశారు. దాన్ని ఎత్తివేసి ఇప్పుడు 2011 సెన్సెస్ ఆధారంగా తీసుకుంటున్నారు. రేపు 2026 సెన్సెస్ ఆధారంగా కూడా తీసుకుంటారు. ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది పాపులేషన్ కంట్రోల్ చేసిన అన్ని స్టేట్స్. అందులో సౌత్ ఇండియా మొత్తం పాపులేషన్ కంట్రోల్ చేసింది కనుక సౌత్ ఇండియా పాపులేషన్ కు వెయిటేజ్ పెరుగుతున్న కొద్దీ సౌత్ ఇండియా నష్టపోతూనే ఉంటుంది. ఇప్పుడు పోతుంది, ఇక ముందు కూడా ఇంకెక్కువ పెరుగుతుంది. ఇది మొదటి ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డెవల్యూషన్ లో మీకు అంటే రాష్ట్రాలకు కేంద్రం పన్నులు వచ్చే వాటా పంపిణీలో ఉండే రెండవ సూత్రం ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా అంటారు. ఇన్కమ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే, పర్ క్యాపిటా జీడిపి ఆఫ్ ఏ రిచెస్ట్ స్టేట్ మైనస్ పర్ క్యాపిటా జీడిపి ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్. ఈ రెండింటి మధ్య గ్యాప్ ను ఇన్కమ్ డిస్టెన్స్ అంటారు. సో ఈ ఇన్కమ్ డిస్టెన్స్ క్రైటీరియా ప్రకారం కూడా రాష్ట్రాలకు కేంద్ర నిధులు వస్తాయి. సో వాటా వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మీకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ బాగా ఉన్న స్టేట్స్ నష్టపోతాయి, ఇన్కమ్ తక్కువ ఉన్నటువంటి స్టేట్స్ లాభపడతాయి. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడుతో బీహార్తో పోలిస్తే తమిళనాడు పర్ క్యాపిటా జీడిపి 300% ఎక్కువ, 3 times ఎక్కువ. అందువల్ల మీకు ఆటోమేటిక్ గా బీహార్ ఇన్కమ్ తక్కువ ఉన్న స్టేట్ కనుక బీహార్కు లాభం జరుగుతుంది. ఇది సెకండ్ ఫ్యాక్టర్. సో ఇన్కమ్ డిస్టెన్స్ వల్ల ఎకనామికల్లీ పర్ఫార్మింగ్ రిచర్ స్టేట్స్ లాభపడతాయి. ఇది అన్యాయం కదా, పర్ఫార్మింగ్ స్టేట్స్ పనిష్ చేయడం ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో ప్రశ్నించారు. ఇప్పుడు ఆయన ఇండియాలో ఉండే వరకు మాట్లాడతలేడు, కానీ ఇది ఒక ప్రశ్నించిన ఉదాహరణ మనకు మీకు అనేక సందర్భాల్లో ఉన్నాయి. ఇక మూడవది ఏంటంటే, ఇప్పుడు మీకు ఈ పొలిటికల్ డిస్క్రిమినేషన్ వల్ల డబుల్ ఇంజన్ సర్కార్ ఇవాళ ఓపెన్ గా చెప్తున్నారు కదా, మాది డబుల్ ఇంజన్ సర్కార్ లో నిధులు వస్తాయి అని. డబుల్ ఇంజన్ సర్కార్ అనే యొక్క అన్కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ ను
పొలిటికల్ డొమైన్ లో ఒక న్యూ నార్మలైజ్ చేసి దాన్ని లెజిటిమైజ్ చేసింది భారతీయ జనతా పార్టీ. అంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే మీకు రాష్ట్రాలకు నిధులు వస్తాయి అని ఓపెన్ గా చెప్తున్నారు, చేస్తున్నారు కూడా. మీరు నార్త్ లో ఎవరు అధికారంలో ఉన్నారో చూడండి, సౌత్ లో ఎవరు అధికారంలో ఉన్నారో చూడండి. నార్త్ లో మీరు బీహార్ కూడా నార్త్ హిందీ స్టేట్ గానే కనుక నార్త్ లో కలిపితే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ, బీహార్ లో బీజేపీ, మధ్యప్రదేశ్ లో బీజేపీ, రాజస్థాన్ లో బీజేపీ, హర్యానాలో బీజేపీ, ఢిల్లీలో బీజేపీ, మీకు మొత్తం ఎంటైర్ హిందీ బెల్ట్ అంతా బీజేపీ ఉంది. సౌత్ ఇండియాలో చూడండి మీరు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, తెలంగాణలో లేదు, కర్ణాటకలో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. సో అందువల్ల మీకు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అనే పొలిటికల్ ఫిలాసఫీ వల్ల క్లియర్ గా సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి నష్టపోతున్నాయి. ఇక డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటారు, అంటే జనాభా నియంత్రణలో ఉన్న దానికి కూడా కొంత వెయిటేజ్ ఉన్న ఇస్తారని అంటున్నారు, కానీ అది పెద్దగా లేదు ప్రభావం దానికి. అందువల్ల మీకు ఒక పాపులేషన్ క్రైటీరియా వల్ల కానీ, ఇన్కమ్ డిస్టెన్స్ వల్ల కానీ, డబుల్ ఇంజన్ సర్కార్ల వల్ల కానీ సౌత్ ఇండియా క్లియర్ గా నష్టపోతూ వస్తుంది, చాలా క్లియర్ గా మనకు కనబడుతుంది. ఇక మీకు ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ సెంట్రల్ పొలిటికల్ డిస్క్రిమినేషన్ లో మీకు ఇంకొక ముఖ్యమైన అంశం కూడా మనకు అర్థం కావాల్సింది. ఓవరాల్ గానే సౌత్ ఇండియా వచ్చేటువంటి ఈ ఆవేదన కేవలం సౌత్ ఇండియాకి మాత్రమే కాదు, రిచర్ అండ్ పూరర్ స్టేట్స్ మధ్య కూడా గ్యాప్ ఉంది. ఇది ఇప్పుడు మీకు హర్యానా ఉంది ఉదాహరణకు, మీకు బీహార్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో మీకు 2 years క్రితం బిజినెస్ లైన్ ఇచ్చినటువంటి ఒక కంపారిటివ్ అనాలిసిస్ చూస్తే బీహార్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో బీహార్ టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో 70% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఉంటుంది, 30% బీహార్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. కానీ సౌత్ ఇండియా టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది లెస్ దెన్ 30% ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్. అదే బీహార్ కు 70% ఆఫ్ ద బీహార్ ట్యాక్స్ రెవెన్యూలో కేంద్ర వాటానే ఉంటుంది. మీకు అదే హర్యానాలో అయితే 15% ఉంది, హర్యానా ఇంకా తక్కువ మాట నిజం. కానీ అదే మీకు సౌత్ కి వచ్చే వరకు ఏంటంటే ఇన్కమ్ డిస్టెన్స్ ఒకటే కాదు, పాపులేషన్ వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల వచ్చేటువంటి వివక్ష కూడా వస్తుంది కనుక ఇవాళ మనం ఎక్కువగా నష్టపోతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం పొలిటికల్ స్టేక్స్ కూడా. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, బీహార్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కానీ మరి బీహార్ కు ఎన్ని వేల కోట్ల ప్రాజెక్టులు వెళ్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తున్నాయి మీరు కంపేర్ చేయండి, క్లియర్ గా నీకు డిఫరెన్స్ కనబడుతుంది. ఎందుకు మీకు ఆ రైల్వే జోన్ తీసుకోండి, ఒరిస్సాలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగానే సరిపోదు, ఆ డబుల్ ఇంజన్ లో కాషా ఇంజన్ ఎంత ఉన్నది అన్నది కూడా ముఖ్యం, బీజేపీ ఇంజన్ ఎంత ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ లో 65-70% టీడీపీ ఉంటే 25% జనసేన ఉంటే 5% బీజేపీ ఇంజన్ ఉంది. సో అందువల్ల కూడా మీకు ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. మీకు ఒరిస్సాలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం. మీరు విశాఖ రైల్వే జోన్ తీయండి, విశాఖ రైల్వే జోన్ లో కేకే లైన్ లేదు. మీకు ఆంధ్రజ్యోతి కథనాన్ని ఉదాహరించి నేను చెప్పాను, వేరే కథనం కూడా కాదు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఆధారంగా, ఈనాడులో వచ్చిన వార్తల ఆధారంగా చూడండి మీరు. ఆ రైల్వే జోన్ లో ఆదాయం వచ్చేటువంటి కేకే లైన్ ఒరిస్సాకి ఇచ్చేశారు. సో ఆదాయం లేని ప్రాంతాన్ని విశాఖ రైల్వే జోన్ చేశారు. మరి 2 డబుల్ ఇంజన్ సర్కారే కదా, ఎందుకు ఒరిస్సాకి బెనిఫిట్ చేశారు? ఒరిస్సాలో డబుల్ ఇంజన్ లో బీజేపీ ఇంజన్ మాత్రమే ఉంది, ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ లో 5% మాత్రమే బీజేపీ ఇంజన్ ఉంది. అందులో కూడా డబుల్ ఇంజన్ లో కూడా మరి అది అందులో బీజేపీ ఇంజన్ ఎంత అనేది కూడా క్రైటీరియాగా ఉంటుంది. సో ఇన్ని రకాలుగా సౌత్ ఇండియా డిస్క్రిమినేట్ అవుతున్న మాట నిజం. ఇది కూడా మళ్ళీ ఓవరాల్ గా ఫెడరల్ ఫైనాన్సెస్ స్ట్రెయిన్ అవుతున్న కాంటెక్స్ట్ లో జరుగుతున్నాయి. ఓవరాల్ గా దేశం మొత్తం మీదనే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళ 41% ఇచ్చామని చెప్తున్నారు, కానీ ఆచరణలో 30-33% నుంచి రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే మీకు సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ పేరిట అన్యాయం జరుగుతున్నది. అన్నిటికీ మించి యూజర్ మీకు రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని నాన్ డివిజిబుల్ ట్యాక్స్ అయిన మీకు సర్చార్జులు, సెస్సులు పెంచుతున్నారు. మీకు డివిజిబుల్ ఆర్ షేరబుల్ ట్యాక్సెస్ పెంచడం లేదు. దీనివల్ల కూడా మీకు ఆల్రెడీ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అంటే కేంద్రము అనుసరించేస్తున్న యాంటీ ఫెడరల్ పాలసీస్ వల్ల
రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నటువంటి ఓవరాల్ కాంటెక్స్ట్ లో ఇప్పుడు నేను చెప్పిన ఫ్యాక్టర్స్ వల్ల, పాపులేషన్ వల్ల, ఇన్కమ్ డిస్టెన్స్ వల్ల, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల, డబుల్ ఇంజన్ లో బీజేపీ ఇంజన్ ఎంత ఉన్నదన్న దాని వల్ల సౌత్ ఇండియా నష్టపోతుంది. సో ఇన్ని రకాలుగా సౌత్ ఇండియా నష్టపోతున్నది. రేవంత్ రెడ్డి పొలిటీషియన్ గనక ఆయన దానికి షార్పెస్ట్ భాషలో చెప్పాడు, మేము ట్యాక్సెస్ మేము ఇస్తాం, మేము ఢిల్లీకి సల్యూట్ కొట్టాలా అని. ఇది ఎకనామిక్ డిస్క్రిమినేషన్ కు మీకు పొలిటికల్ సబ్జుగేషన్, లింగ్విస్టిక్ కల్చరల్ సబ్జుగేషన్ కూడా ఉంది. ఇవాళ హిందీ మీకు నార్త్ ఇండియా అంటే హిందీ, సౌత్ ఇండియాలో నాన్ హిందీ, హిందీని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హిందీయే నేషనల్ లాంగ్వేజ్, హిందీ మాత్రమే అందరూ వాడాలి, అన్ని రాష్ట్రాలు నాన్ హిందీ స్టేట్స్ కూడా హిందీలో కమ్యూనికేట్ చేసుకోవాలి. 3 లాంగ్వేజ్ ఫార్ములాలో భాగంగా మీరు హిందీ నేర్చుకోవాలి, కానీ మేము తెలుగు నేర్చుకోం, మేము తమిళం నేర్చుకోం, మేము మలయాళం నేర్చుకోం, మేము కన్నడ నేర్చుకోం. ఆఖరికి హిందీయే భారతీయ ఆత్మ అంటూ కేంద్ర నాయకులు చెప్తుంటే ఇంకా ఆ ఎకనామిక్ డిస్క్రిమినేషన్ కు, కల్చరల్ డిస్క్రిమినేషన్ కూడా, లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్ కూడా జోడవుతుంది కదా. ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళండి, మీకు అదంతెందుకు మీరు హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వెళ్ళండి, ఈ 12 ఏళ్ల క్రితం మీరు వెళ్ళి చూడండి, ఇప్పుడు చూడండి. నేను ఎందుకంటే 20 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వెళ్తున్నాను, మీరు ఎక్కడ చూసినా కూడా నార్త్ ఇండియన్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. మీరు ఎవరిని అడగండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసెస్లు, మీరు ఇన్ని ఆఫీసులు ఉన్నాయి కదా, డిఫెన్స్ ల్యాబ్స్ ఉంది, ఏజీ ఆఫీస్ ఉంది, మీరు పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ కన్నా వెళ్ళి అడగండి. మీకు 15 ఏళ్ల క్రితం బీహార్ వారు, యూపీ వాళ్ళు, నార్త్ వాళ్ళు, హిందీ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎంతమంది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండేవారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు లెక్క తీయండి. మీకు ఈ 12 years లో గణనీయంగా పెరిగింది. నాన్ హిందీ స్పీకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఎందుకు పెరుగుతుంది? ఇది ఆటోమేటిక్ గా పెరుగుతుందా? సో అందువల్ల క్లియర్ గా మీకు కనబడుతున్నది సౌత్ ఇండియా పట్ల పొలిటికల్ అండ్ ఎకనామిక్ డిస్క్రిమినేషన్. ఇది అడిగితే మీరు యాంటీ నేషనల్, మీరు దేశ విభజన కోరుతున్నారు అంటారు. దేశ విభజన కోరమని ఎన్నోసార్లు చెప్పాను. ప్రాంతీయవాదం తీవ్రవాదం కాదు, ప్రాంతీయవాదం దేశద్రోహం కాదు. అలా అయితే ఎన్టీ రామారావు దేశద్రోహి కావాలి, ఎన్టీ రామారావు కేంద్రమే మిథ్య అన్నాడు. సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా లెజిటిమేట్ సౌత్ ఇండియన్ ఆస్పిరేషన్, మీకు ఈ దేశం యునైటెడ్ గా ఉండాలి అంటే ఈ దేశంలో ఈ అనామలీ ఉండాలి. ఇప్పుడు మీకు యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే ప్రాస్పరస్ మెజారిటీ పూరర్ మైనారిటీగా డివైడ్ ఉంటుంది. అంటే ఏ మెజారిటీ ప్రజలు ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడ రాజకీయ అధికారం ఉంటుంది. ఎందుకంటే డెమోక్రసీలో ఒక మనిషి ఒక్క ఓటు, ముఖేష్ అంబానీకైనా ముష్టివాడికైనా ఓటు ఒకటే కనుక డెమోక్రసీకి ఉండే క్యారెక్టర్ అది. సో మన జనాభా ప్రకారం పొలిటికల్ పవర్ ఉంటుంది. సో అందువల్ల మీకు పొలిటికల్ పవర్ మెజారిటీ ప్రజలు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. కానీ మీరు అమెరికాలో తీసుకోండి, మెజారిటీ ప్రజలు ఉన్న చోటే సంపద కూడా కేంద్రీకృతమై ఉంది. అంటే ద రిచర్ స్టేట్స్ ఆర్ ఆల్సో ద పాపులేటెడ్ స్టేట్స్. అందువల్ల మీకు ఎక్కడ ఆడ పొలిటికల్ డిస్క్రిమినేషన్ లేదు. దానివల్ల ఏమవుతారంటే సంపన్నులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు, సంపద ఉన్న చోటే ఓట్లు ఉన్నాయి కనుక, సంపద లేని చోట ఓట్లు కూడా తక్కువ ఉన్నాయి కనుక ఆ మెజారిటీ ప్రాంతాలు మైనారిటీ ప్రాంతాలను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఆ ఫీల్ కాదు. మీకు అదే ఇది మీరు యుఎస్ఏలో, ఆస్ట్రేలియాలో కనబడుతుంది, మీకు కెనడా కనబడుతుంది. సో అక్కడ పొలిటికల్ పవర్ కు ఎకనామిక్ పవర్ కు మధ్య పర్ఫెక్ట్ మ్యాచ్ ఉంది. ఎవరి చేతుల్లో అయితే ఎకనామిక్ పవర్ ఉందో వాళ్ళే పొలిటికల్ పవర్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఇండియాలో వచ్చే వరకు ఏమైతుందంటే పొలిటికల్ పవర్ ఏమో హిందీ స్టేట్స్ లో నార్త్ ఇండియాలో ఉంది, ఎకనామిక్ పవర్ ఏమో సౌత్ ఇండియాలో ఉంది. ఈ మిస్ మ్యాచ్ మీకు పాత సోవియట్ యూనియన్ లో, పాత యుగోస్లేవియాలో ఉండే. సో ఇప్పుడు ఇది నేను చెప్పడం లేదు, శశి థరూర్ ద హిందూలో రాసినటువంటి ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఈ కంపారిజన్, ఈ గ్లోబల్ కంపారిజన్ యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలోమో పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్ ఒకే ప్రాంతం చేతిలో ఉంటే, పాత సోవియట్ యూనియన్, పాత యుగోస్లేవియాలో ఎకనామిక్ పవర్ అనేది, పొలిటికల్ పవర్ అనేది ఒకే చోట లేదు. ఇండియాలో కూడా ఆ ప్రాబ్లం ఇవాళ ఎమర్జ్ అయింది. పొలిటికల్ పవర్ ఏమో ఎకనామికల్లీ అండర్ పర్ఫార్మింగ్ రీజన్ చేతిలో ఉంది, ఎకనామిక్ పవర్ ఏమో పొలిటికల్లీ మార్జినలైజ్ ప్రాంతంలో ఉంది. ఇది దేశ సమైక్యతకు మంచిది కాదు. ఎకనామిక్ పవర్ కు పొలిటికల్ పవర్ కు మధ్య ప్రాక్సిమిటీ ఉండాలి. సో ఆ ప్రాక్సిమిటీ లేనప్పుడు ఏమవుతుందంటే సౌత్ ఇండియన్ స్టేట్స్
మేము వివక్షకు గురవుతున్నామనే భావన పెరుగుతుంది. ఇది దేశ సమైక్యతకు మంచిది కాదు. ఇది మాట్లాడితే డెమోక్రటిక్ లెజిటిమేట్ డిమాండ్ కైనా ఎలా ఇదేదో దేశ ద్రోహం అవుతుంది, యాంటీ నేషనల్ అవుతుంది. ఎస్, భారతదేశం అంతా ఒకటే, ఖచ్చితంగా. ఆ మాటకైతే సౌత్ ఇండియాలో ఇన్ఈక్వాలిటీస్ లేవా? ఇవాళ హైదరాబాద్ కు వికారాబాద్ కు మధ్య గ్యాప్ చూడండి. వికారాబాద్ బీహార్ తో మీకు ఇండికేటర్స్ లో పోటీ పడుతుంది. హైదరాబాద్ మీకు డెవలప్డ్ కంట్రీస్ తో కూడా పోటీ పడుతుంది. మీకు విత్ ఇన్ ద సౌత్ ఇండియా కూడా మీకు ఇలా తమిళనాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బీహార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా 3 times ఎక్కువ ఉంది. కానీ తమిళనాడు అగ్రికల్చర్ లేబర్ ఇన్కమ్ బీహార్ అగ్రికల్చర్ లేబర్ ఇన్కమ్ తో పోలిస్తే 3 times లేదు, అది 2 times ఉంది. అంటే అర్థం ఏంటి? సంపద కూడా కొద్దిమంది చేతిలో కేంద్రీకృతం అవుతున్నది. ఇన్ఈక్వాలిటీస్. మీకు జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2 స్టేట్ల మధ్య 3 times ఉంటే అగ్రికల్చర్ లేబర్ సగటు వేతనం కూడా 3 times ఉండాలి కదా. అంటే సంపదలో ఈక్వల్ షేర్ లేదు కదా. సో ఆ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఆ డెమోగ్రఫిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. అందువల్ల సౌత్ ఇండియాలో కూడా రిచర్ స్టేట్ ప్రాంతాలు, పూరర్ ప్రాంతాలు ఉన్నాయి. రిచర్ సెక్షన్స్ కు పూరర్ సెక్షన్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ కు, హైదరాబాద్ లో ఉన్న స్లమ్స్ కు తేడా లేదా? అందువల్ల వాటిని కూడా మనం అడ్రస్ చేయాలి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ మీకు హైదరాబాదు చుట్టూ మీకు అభివృద్ధి కేంద్రీకృతమైంది. మిగతా ప్రాంతాలు నేను చెప్పినట్లు జీడిపి తెలంగాణ ప్రభుత్వ వైట్ పేపర్ లోనే ఉంది కదా. వికారాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ వెరీ లో. అదే హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీకు రిచర్ స్టేట్స్, రిచర్ కంట్రీస్ తో పోటీ పడే స్థాయిలో ఉంది. సో అందువల్ల మీకు ఈ విశాఖపట్నానికి, శ్రీకాకుళంకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తేడా లేదా? అందువల్ల సౌత్ ఇండియాలో కూడా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అవి అడ్రస్ చేయాలి. కానీ మీకు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పొలిటికల్ పవర్, ఎకనామిక్ పవర్. ఎవరి చేతులనైతే ఎకనామిక్ పవర్ ఉంటుందో వాళ్ళు పొలిటికల్ పవర్ ఎంజాయ్ చేయకుండా ఎకనామికల్లీ స్ట్రాంగర్ బట్ పొలిటికల్లీ మార్జినలైజ్, పొలిటికల్లీ వీకర్ బట్ ఎకనామికల్లీ వీకర్ బట్ పొలిటికల్లీ డామినేటింగ్ ఉన్న ట్రెండ్ ఇండియాలో మంచిది కాదు. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ఇండియా. ఇది అందువల్ల రేవంత్ రెడ్డి రైజ్ చేసింది వెరీ వెరీ లెజిటిమేట్ అండ్ డెమోక్రటిక్ క్వశ్చన్. అది ఎక్స్ప్రెస్ చేసే తీరులో ఒక పొలిటీషియన్ కనుక పొలిటికల్లీ షార్ప్ గా చెప్పొచ్చు, బట్ ఇట్స్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ కదా. అందువల్ల దీన్ని అడ్రస్ చేయాల్సింది పోయి మీరు ఏదో దేశభక్తి మీద మాకు పాఠాలు చెప్తే ఎట్లా? అందరం దేశభక్తులమే, దేశం ఐక్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ బీహార్ లో వారి పొలిటికల్ కల్చర్ వల్ల, వారి ఫ్యూడల్ సామాజిక సాంస్కృతిక సాంప్రదాయవాదాల వల్ల అక్కడ ప్రజల్ని, అక్కడ రాజకీయ వ్యవస్థ నిరంతరం బ్యాక్వర్డ్నెస్ లో ముంచేస్తే దానికి బిల్లులు సౌత్ ఇండియాలో చర్చించాలి. బీహార్ గొప్పతనం లేదా? బీహార్ గొప్పతనం మామూలు కాదు కదా. మీకు గౌతమ బుద్ధుడు నడయాడిన ప్రాంతం అది. మీకు బీహార్ మీకు ఒకప్పటి పాటలీపుత్రం ఎంత గొప్పది. నార్త్ ఇండియాకి చరిత్ర లెక్క కాదు, ఇప్పుడు పొలిటికల్ కల్చర్ దాన్ని నాశనం చేసి పడేసాయి. సో ఇప్పుడు పొలిటికల్ కల్చర్ రాజులు, రాజవంశాల డామినేషన్ ఉంటుంది, ఫ్యూడల్ ప్రభుల డామినేషన్ ఉంటుంది, భూస్వామ్య రాజకీయ వ్యవస్థ ఉంటుంది, మత ఛాందసవాద రాజకీయ వ్యవస్థ ఉంటుంది. దానితో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా మీరు అణచివేశారు. మీ పొలిటికల్ కల్చర్ వల్ల అణచివేసిన దానికి సౌత్ ఇండియా ఎందుకు బిల్లులు చెల్లించాలి? సౌత్ ఇండియా ఇది ఎకనామికల్లీ ఫార్వర్డ్ లుకింగ్, ఎకనామికల్లీ ప్రోగ్రెసివ్, సోషల్లీ ఫార్వర్డ్ లుకింగ్. అందువల్ల మాకు న్యాయం కావాలి అని అడుగుతున్నారు. ఇట్స్ అ ఫైట్ ఫర్ జస్టిస్, ఇస్ నాట్ ఫైట్ అగైన్స్ ద నేషన్స్ ఇంటిగ్రిటీ. దేశం సమైక్యంగా ఉండాలి అని పాటలు పాడితే, దేశభక్తి గీతాలు పాడితే ఉండదు. దేశంలో సమాన అవకాశాలు కల్పించాలి. సంపద సృష్టిస్తున్నటువంటి ప్రాంతం పట్ల నిరంతర వివక్ష ఆ దేశ సమైక్యతకు మంచిది కాదు కదా. ద హిందూ సదస్సులో హైడ్రా గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తూ ఉన్నాయి సార్. హైడ్రా అనే పదం హిట్లర్ కు ఫేవరెట్ పదం, హిట్లర్ స్ఫూర్తితో హైడ్రాను ఏర్పాటు చేశాము అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. So I have given Hydra. Hydra, the word is Hitler's favorite word. Hydra. His core team called Hydra, who can assassin anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. I have established a organization with a senior IPS officer. I have given 3,000 retired army people and others. Today, anyone, you ask anyone who can dare to encroach any water body in my state or in my Hyderabad. సార్, హైడ్రాను హిట్లర్ అంటే దానికి లింకప్ చేయడం, నరమేధానికి పాల్పడిన హిట్లర్ తనకు ఆదర్శము అనడం ఎంతవరకు కరెక్ట్? అంతకన్నా అన్యాయమైన పోలికి ఇంకోటి ఉండదు. ఒక ప్రజాస్వామ్య పాలకుడికి హిట్లర్ ఏంటండి స్ఫూర్తి? నాకు అర్థం కాదు. మరి రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు కానీ
ఇక ప్రజాస్వామ్య పాలకుడికి ప్రజాస్వామ్యంలో బలంగా ఉన్న నాకు ఇందిరాగాంధీ స్ఫూర్తి, నేను గట్టిగా ఉంటాను అంటే కూడా పోనీ ఎమర్జెన్సీ అనే పాయింట్ తప్ప ఇంకా వేరేది రాదు. చలో షీ ద స్ట్రాంగ్ ఉమెన్ అని. నాకు సర్దార్ పటేల్ స్ఫూర్తి, నేను బలంగా ఉంటాను అంటే సమాజం ఆఖరికి పరశురాముడు నాకు స్ఫూర్తి, పరశురాముడు గండ్రగొడ్డలే నాకు స్ఫూర్తి. ఎందుకంటే దుష్టులైనటువంటి రాజుల్ని అనేక సార్లు దండయాత్రలు చేసి విజయం సాధించాడు కదా, అందువల్ల పరశురామ ప్రీతి అంటారు. సో నాకు పరశురాముడు స్ఫూర్తి అన్నా పోనీ ఎక్కడొక్కన లాజిక్ ఉండాలి. హిట్లర్ స్ఫూర్తి ఏంటి అసలు? ఈ దేశంలో ప్రపంచంలో మానవ మారణహోమం సృష్టించినటువంటి చరిత్ర కల్ల హిట్లర్ సమకాలీన ప్రజాస్వామ్య నాయకులకు స్ఫూర్తిగా ఉన్నారంటే చాలా ఆందోళనకరం. ఇది అబ్సల్యూట్లీ అండమాకండి ఈ కంపారిజన్. మీకు అది కూడా చూడండి, ఆ కంపారిజన్ ఏంది? who could assassinate anybody. Assassination is not a, మీకు అది సెలబ్రేటింగ్ పదం కాదు కదా. అంటే ఎవరినైనా హత్య చేయగలిగేటువంటి హిట్లర్ చీకటి దళం నాకు స్ఫూర్తి. డెమోక్రసీలో చీకటి దళాలు ఉంటాయా? డెమోక్రసీలో అసాసినేషన్లు ఉంటాయా? ఈవెన్ దుష్టుని కూడా అసాసినేట్ చేయం మనం. దుష్టులకు కూడా అజ్మల్ కసబ్ను కూడా అసాసినేట్ చేయలే. అజ్మల్ కసబ్ కూడా ఒక లాయర్ని ఇచ్చి వాదించుకోమని చెప్పి రాజ్యాంగ ప్రకారం న్యాయం ప్రకారమే. అసాసినేషన్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ కదా. సో హైడ్రా చాలా కఠినంగా ఉంటాము భూ ఆక్రమణదారుల పైన. భూ ఆక్రమణకు పాల్పడితే ఎంతకైనా నేను వెనకాడను అని చెప్పే క్రమంలో ఇంత దారుణమైన ఉదాహరణ తీసుకుని హిట్లర్ ఏంటి, అసాసినేషన్ ఏంటి, అది ఈవెన్ హిస్టారికల్ గా ఇప్పుడు చాలా మంది చరిత్రకారులు చెప్పేది, నేను హిస్టారియన్ కాదు కానీ ఈవెన్ దట్ ఈస్ నాట్ ఈవెన్ అ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ అంటున్నారు. అసలు హైడ్రా అనేది ఇప్పుడు మీడియాలో వస్తున్నది, సబ్జెక్ట్ వెరిఫికేషన్, నేను కూడా ఇండిపెండెంట్ గా వెరిఫై చేయలేదు. అది బ్రిటిష్ ఆర్మీ యూనిట్ యొక్క పేరు. రేవంత్ చెప్పింది హిస్టరీలో కూడా రెఫరెన్స్ ఏమీ లేదు. హిట్లర్ అంతక దళానికి హైడ్రా అని పేరు ఉండేది. అయినా అంతక దళం ఒక ప్రజాస్వామ్య పాలకుని స్ఫూర్తి ఎట్లుంటది? అసలు అంతక దళం అని ఆయన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ఇది హైడ్రా హిట్లర్స్ ఇన్నర్ యూనిట్ విచ్ కెన్ అసాసినేట్ ఎనీబడి. ఎవరినైనా అంతం చేస్తుంది. ఎవరినైనా అంతం చేసేది ఎట్లయితుంది అంటే ఇప్పుడు హైడ్రా ఉన్నది పేదవాళ్ళని అసాసినేట్ చేస్తానిక. ఇలా భూ ఆక్రమణదారులను అసాసినేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రాజ్యాంగం ప్రకారం అసాసినేటెడ్ ఈజ్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ వర్డ్. సో మీకు భూస్వాముల పట్ల పరశురాముని భూ ఆక్రమణదారుల పట్ల పరశురాముని గండగొడ్డలవుతుంది అన్న పోనీ అర్థం ఉన్నది. సో భూ ఆక్రమణదారుల కూడా హత్య చేయకూడదు కదా, అసాసినేట్ చేయకూడదు కదా. వెరీ వెరీ అబ్సల్యూట్లీ రాంగ్ ఎగ్జాంపుల్, రాంగ్ ఇన్స్పిరేషన్, రాంగ్ ఇలస్ ఉదాహరణకు కూడా. అందువల్ల ప్రజాస్వామ్య పాలకులు ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలనేది కూడా ఆలోచించాలి కదా. అందువల్ల మీరు ప్రజాస్వామ్యంలో హిట్లర్లు, ఫాసిస్టులు, మీకు నాజీలు వీరు కాదు కదా. నాజీల మించినోడా నైజాము సర్కరోడా, బండెనక్క బండి కట్టి 16 బండ్ల కట్టి ఏ బండిల వస్తావు కొడుకో నైజాము సర్కరోడా అని పాటపాడిన తెలంగాణ గడ్డ. నాజీలను మించినోడా నైజాము సర్కరోడా అన్నారు. అంటే నైజాం సర్కార్ను కూడా, నిజాం నిరంకుశ పాలనను కూడా నాజీలతో పోల్చిన తెలంగాణ పాట కదా, గడ్డ కదా. అలాంటిది మాకు ఇట్లా స్ఫూర్తి అంటే, నాజీల స్ఫూర్తి అంటే, ముస్సోలినీల స్ఫూర్తి అంటే ఇట్లా. సో అందువల్ల అబ్సల్యూట్లీ అన్యాక్సెప్టబుల్ ఆ కంపారిజన్. మరి ఎందుకు ఎవరు సలహా ఇచ్చారో తెలియదు. ఉద్దేశం మంచిదే కాదు. ఉద్దేశం ఏంటంటే భూ ఆక్రమణదారులు చెరువుల్ని, పార్కుల్ని ఆక్రమించిన వాళ్ళపై నేను చండశాసనుడిగా ఉంటాను అని చెప్పదలుచుకున్నాడు. చెప్పదలుచుకున్న ఉద్దేశం అదే కరెక్టే, కానీ తీసుకున్న ఉదాహరణ చాలా ప్రమాదకరమైన ఉదాహరణ. సో దానికి నేను అందుకే అన్నాను, పరశురాముని గండగొడ్డలై ఈ చెరువులను, పార్కుల్ని, వాటర్ బాడీస్ ఆక్రమించిన వారిపై దండయాత్రలకే హైడ్రా పెట్టానన్నా పోనీ పరశురాముడు ఒక అవతార పురుషుడు గనక యాక్సెప్ట్ చేస్తాం. సో మనకు స్ఫూర్తి ఎవరు తీసుకోవాలి, ఏది తీసుకోవాలి అనేది పాలనకు ధర్మము, ప్రజాస్వామ్యము, న్యాయము వీటిని ఆదర్శంగా ఉన్న వాళ్ళు స్ఫూర్తిగా ఉండాలి తప్ప నియంతలు, ఫాసిస్టులు స్ఫూర్తిగా ఉండకూడదు ప్రజాస్వామ్య పాలకులకు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటోంది కేంద్రమే అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళన, అలాగే రీజనల్ రింగ్ రోడ్, అలాగే మెట్రో విస్తరణ కేంద్రం సహకరించాలని అడుగుతూ ఉన్నారు. ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. అయ్యా ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు. కిషన్ రెడ్డి గారు, నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే,
RRR కు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకటన జరగాల్సిందే, నువ్వు పండించిన ఒడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం మళ్ళీ. రైట్ సార్, అంటే 15 తర్వాత కార్యాచరణ స్టార్ట్ చేస్తాము అంటూ ఉన్నారు. ఏంటి సార్, జిహెచ్ఎంసీ ఎన్నికలకు నగారా మోగుతోందా? ఎవరికి అంతే కదా, అవకాశం ఇప్పుడు ఉండొచ్చు? మీరు నిన్న ఉప్పల్లో మాట్లాడారు. Yes. సో డెఫినెట్ గా జిహెచ్ఎంసీ ఎన్నికలకు పూర్వరంగం ఇదొకటే కాదు. ఇటీవల మీకు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం, ఇదే సమయంలో Yes. మీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది ఎన్నికలకు కాదు, టైమింగ్ అనేది. టైమింగ్ పెట్టడం అనేది ఎప్పుడైనా పెట్టవచ్చు, స్పెసిఫిక్ గా ఇప్పుడే పెట్టడానికి టైమింగ్ కు చాలా క్లియర్ ఇండికేషన్ జిహెచ్ఎంసీ ఎన్నికలే. మీరు పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణలో మీటింగ్ పెట్టడము, దట్స్ ఆల్సో అన్ ఇండికేషన్ ఫర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. Yes. సో జిహెచ్ఎంసీ ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రిపరేషన్ మొదలైంది. మహానాడులో టీడీపీ రీఎంట్రీ ఇన్ తెలంగాణ అని లోకేష్ చెప్పడము, అండమాన్ తెలంగాణ బాధ్యతలు చేపడతానడము, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్కటి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ సభలు, పవన్ కళ్యాణ్ తెలంగాణ మీటింగు, మహానాడులో ఆంధ్ర తెలుగుదేశాన్ని తెలంగాణలో పూర్వవైపు తెప్పిస్తానని లోకేష్ అసర్షను, ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడము, ఇవన్నీ ఆల్ ఫర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కు నగారా మోగుతుంది అన్న సంకేతాలు ఇవన్నీ. సో ఎందుకు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు జిహెచ్ఎంసీలో ఉండే రాజకీయ పూర్వరంగాన్ని ఒక్కసారి మనం పరిశీలించితే, ఇప్పటి వరకు అంటే లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్, లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్, ఈ మూడే కదా ఇండికేషన్. అంతకుముందు పాతే పక్క పెడదాం. కంటెంపరీ పొలిటికల్ సినారియో ఇన్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ రీజన్ కు ఒక రకమైన ప్రాతిపదిక 2024 లోక్సభ ఎలక్షన్స్, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ అంతకు ముందు జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఈ మూడు భిన్నమైన రాజకీయ పరిస్థితుల్లో జరిగినాయి. బట్ మూడు కూడా ఒక లేటెస్ట్ ఎలక్టోరల్ కంటెస్ట్. ఈ మూడిటి సమ్ టోటల్ తీస్తే మీకు బీఆర్ఎస్, బీజేపీ టాప్ 2 పొజిషన్ లో ఉంటాయి. మీకు థర్డ్ పొజిషన్ అండ్ వెరీ డిస్టెంట్ థర్డ్ కాంగ్రెస్ ఉంటుంది. సో హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ ముఖ చిత్రం ఇది. సో ఈ మూడిటికి బై ఎలక్షన్ కూడా కలిపామనుకోండి, జూబ్లీ హిల్స్, మీకు అప్పుడు మీకు ఈ ర్యాంకింగ్ ఉండదు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ కూడా కలిపామనుకోండి, మొత్తం మారిపోతుంది సీన్. సో ఈ రెండు బై ఎలక్షన్స్ కలిపితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడిట్లలో బలాబలాల్లో ఏది రాజకీయంగా బలము అంటే, మూడు సమ్ టోటల్ తీస్తే ఒక రకంగా ఉంటది, లేటెస్ట్ తీస్తే ఇంకో రకంగా ఉంటది. లేటెస్ట్ గా తీస్తే మీరు లేటెస్ట్ ఇది ఫస్ట్ అనుకున్నారు అనుకోండి, మీరు జూబ్లీ హిల్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ రెండు 2023 అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత జరిగిన ఎన్నికలు. ఈ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ నెంబర్ 2, బీజేపీ డిస్టెంట్ నెంబర్ 3 మీకు జూబ్లీ హిల్స్ అయితే. సో మీకు లోక్సభ ఎన్నికలు తీసుకోండి, మొత్తం హైదరాబాద్ లో ఉన్న సికింద్రాబాద్ సీటు, మల్కాజ్గిరి సీటు, ఈవెన్ పక్కనే ఉన్న చేవెళ్ల సీటు 3 బీజేపీ గెలిచింది. సో అందువల్ల ఈ పొలిటికల్ సినారియో అనేది వెరీ కాంప్లెక్స్. నువ్వు ఎక్కడి నుంచి రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటావు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల వరకు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి లోక్సభ ఎలక్షన్ల వరకే రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటే కాంగ్రెస్ పిక్చర్ లో ఉండదు. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్లే రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటే బీజేపీ ఉండదు. ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్లు కేవలం బై ఎలక్షన్లు తీసుకుంటే, అందువల్ల ఏది రెఫరెన్స్ పాయింట్ అనే దగ్గర మీకు జిహెచ్ఎంసీలో రాజకీయ ముఖ చిత్రంలో ఎవరు ప్రధాన పాత్రలో మారుతారు, దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి, హైదరాబాద్ రాజకీయాల్లో ఒక స్పష్టమైన ముక్కోణపు పోటీ అనివార్యంగా కనబడుతోంది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది గనక, తాజా ఎన్నికలు గెలిచి వచ్చిన కాంగ్రెస్, గతంలో జిహెచ్ఎంసీలోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు చూపిన బీఆర్ఎస్, లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు చూపి అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా రిలేటివ్లీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిన బీజేపీ, ఈ మూడు పార్టీల మధ్య ఒక సంకుల సమరం అంటారే ఆ స్థాయిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి.
సో దీనికి రకరకాల కాంబినేషన్స్ ను తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో తాము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ ఫోకస్ డెవలప్మెంట్ ఎజెండా, మీకు అది మూసి ప్రక్షాళన, హైడ్రా ద్వారా వాటర్ బాడీస్ పరిరక్షణ, అలాగే మెట్రో రైల్ విస్తరణ, వీటిని తన ప్రధానమైన అస్త్రాలుగా మలుచుకొని రీజనల్ రింగ్ రోడ్డు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోవాలి అని చూస్తోంది. హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. మొదటి నుంచి హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అనే ఒక పొలిటికల్ నరేటివ్ తో కాంగ్రెస్ వెళ్ళదలుచుకుంది. ఆ పొలిటికల్ నరేటివ్ ను ఎదుర్కోవటానికి హైడ్రా ఎక్సెసెస్ ను ఒక ఆయుధంగా మార్చుకోవాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ ఏమో లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపింది, కానీ ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ లేదు. లోక్సభ ఎన్నికలు అనేది ఎక్సెప్షన్. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా బీజేపీకి మంచి ఓట్లు వస్తాయి. అందువల్ల 2 ఉప ఎన్నికలు, ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి ఈవెన్ డిపాజిట్ కూడా వచ్చినట్లేదు నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో లేటెస్ట్ ఉప ఎన్నికది కనుక బీజేపీ ఎక్కడా లేదు గనక ఎలాగైనా హైదరాబాద్ లో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తెలంగాణలో మేమే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవటానికి బీజేపీ ఆరాటం. అందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఆయుధంగా చేసుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. అందులో భాగంగానే టీడీపీ తెలంగాణ పొలిటికల్ రీఎంట్రీ గురించి మహానాడులో లోకేష్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో మీటింగ్ పెడతామని వచ్చారు. ఈ పరిణామాలన్నీ కూడా బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మీకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు గణనీయంగా ఉంటారు కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావంతో టీడీపీ అభిమానులు ఉంటారు, జనసేన అభిమానులు ఉంటారు కనుక వాళ్లను తనకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ కాస్త తానొకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలిసినట్లుగా పవన్ కళ్యాణ్ తెలంగాణ మీటింగ్ పై చెలరేగిన వివాదము వల్ల బీజేపీకి అదొక సమస్యగా మారింది. ఇప్పుడు జనసేన టీడీపీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తెలంగాణ సెంటిమెంట్ ఏమైనా బీజేపీని కాటు వేస్తుందా అనే ఆందోళనలో బీజేపీ పడింది. సో అందువల్ల బీజేపీ పొత్తు పెట్టుకుంటుందో లేదో తెలియదు, చూడాలి. బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఏ రకమైన ప్రభావం ఉంటుందని. కానీ ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేనలు వేస్తున్న క్యాలిక్యులేషన్ ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చే హైదరాబాద్ లో స్థిరపడిన ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అనుగుణంగా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో ఓటేస్తారని భ్రమపడుతున్నారు. అది ఎప్పుడూ జరగదు. మీరు ఇప్పుడు తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఓటు వేయరు, తమిళనాడు రాజకీయాల ఆధారంగానే ఓటు వేస్తారు. బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు ఆలమట్టిలో కర్ణాటకలో ప్రభుత్వం అన్యాయం చేస్తోంది, మా తెలంగాణకు మా ఆంధ్రాకు అని చెప్పి ఓట్లేరు, అక్కడ రాజకీయాలు ఓట్లేస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉండే భారతీయులు డెమోక్రాట్ల వైపు ఓటు వేయాలా, రిపబ్లికన్లకు ఓటు వేయాలా అనేది భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ఆధారంగా ఓటు వేయరు. అక్కడ వారికి ఉండే ఇష్యూస్ ఆధారంగానే ఓటు వేస్తారు. దీనికి ఉదాహరణ ఏంటంటే తెలంగాణ ఉద్యమము అనేది ఉవ్వెత్తున సాగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్య ఉద్యమం జరిగింది. ఆ నేపథ్యం ఉన్నా కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే వరకు తెలంగాణ వచ్చాక టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ వాదానికే జై కొట్టారు ఆంధ్ర రాయలసీమ ప్రజలు. ఇది మర్చిపోకూడదు కదా. మీకు లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నిక ఆఫ్టర్ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కొద్దిగా తగ్గింది, కానీ ఫస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఆఫ్టర్ తెలంగాణ చూడండి మీరు, బీఆర్ఎస్ కు 100 సీట్స్ వచ్చాయి కదా. అదంతా ఎందుకు 2023 అసెంబ్లీ ఎలక్షన్లు తీసుకోండి మీరు, మీకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డ ప్రజలున్న చోటల్లా టీఆర్ఎస్ గెలిచింది కదా, కార్పొరేటర్లు టీఆర్ఎస్ గెలిచింది కదా. మీకు బీజేపీకి ఎక్కడొచ్చాయి? ఎల్బీ నగర్ ఈ ప్రాంతంలో వచ్చాయి. ఎక్కడైతే తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్న ప్రాంతాలు బీజేపీ గెలిచింది. అంటే మరి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రజలు తెలంగాణ ఉద్యమ పార్టీకి ఓటు వేశారు కదా. వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే ఆంధ్ర రాయలసీమ ప్రజలను ఎందుకు అలా అంచనా వేస్తున్నారు మీరు? అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసి ఇక్కడ ఓట్లేస్తారా?
ఇక్కడ వేసే ఓట్లు ఇక్కడ రాజకీయ పరిస్థితులకు ఆధారంగా ఇక్కడ తమకు ఎవరు మేలు చేస్తారు, తమ సంక్షేమాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు అని తెలంగాణ ప్రజలాగానే ఆలోచిస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అక్కడ ప్రాంతీయ తేడాలు ఏమి ఉండవడానికి ఉదాహరణ మీరు టీఆర్ఎస్ దే కదా ఎగ్జాంపుల్. టీఆర్ఎస్ గా ఓటేశారు కదా, టీఆర్ఎస్ గా ఓటేసిన తర్వాత ఇంకేముంటది? తెలంగాణ వాదం పార్టీ, తెలంగాణ వాదాన్ని ఆంధ్ర రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన పార్టీ, కేసీఆర్ అంటే తీవ్ర వ్యతిరేకత అయినా కూడా మీకు టీఆర్ఎస్ ఓట్లు ఇచ్చారు. సో ఇది మరచిపోయి బీజేపీ, టీడీపీ, జనసేనలు ఏంటంటే హైదరాబాద్ లో ఈ లెక్కలు వేసుకుంటున్నారు. టీడీపీ జనసేన కాదు, ఆ ఇంకొక భయం కూడా ఏంటంటే బీజేపీకి, మనం ఇంత పొత్తు పెట్టుకున్న రేవంత్ రెడ్డి విషయంలో టీడీపీ ఇకో సిస్టమ్ మొత్తం రేవంత్ ఇదే ఫేవరెట్ ఫర్ దెమ్. రేవంత్ అంటే చాలా ఆకర్షణ. సో దాని వల్ల మనకు ఎక్కడ నష్టం జరుగుతుందో అని మీకు బీజేపీ భయపడుతుంది. ఇటీవల కేజీఎఫ్ అని మీటింగ్ జరిగింది, మీకు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం ద్వారా కూడా రేవంత్ రెడ్డి ఒక ఎత్తుగడ వేశాడు. టీడీపీ అభిమాన ఓటర్లను, అంటే టీడీపీ అభిమానం అంటే ఆంధ్ర రాయలసీమకు కావాలని లేదు, హైదరాబాద్ లో తెలంగాణ ప్రాంతాల్లో కూడా టీడీపీ అభిమాన ఓటర్లు ఉన్నారు కదా, అంతటా ఉన్నారు కదా. టీడీపీ అభిమాన ఓటర్లను తన వైపు తిప్పుకోవటానికి వ్యూహాత్మకంగా ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించాడు రేవంత్ రెడ్డి. సో అందువల్ల ఇక్కడ చాలా రాజకీయాలు ఎలా జరుగుతున్నారు దానికి ఉదాహరణ బీఆర్ఎస్ ఏంటంటే తనకు గతంలో ఈ ఆంధ్ర రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలు తమకు ఓటు వేసిండ్రు, టీడీపీ అభిమానులకు కూడా సపోర్ట్ అయింది. ఎందుకంటే టీడీపీలో బలమైన నాయకులుగా హైదరాబాద్ లో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి మొదలుకొని టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ కి మైగ్రేట్ అయ్యారు కనుక ఆ అడ్వాంటేజ్ ను ఉపయోగించుకొని తాను మళ్ళీ గెలవాలని బీఆర్ఎస్ చూస్తోంది. అందువల్ల ఇవన్నీ చూస్తుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు యుద్ధం మొదలైందని అర్థమవుతుంది కదా. జనబంధన్ పేరుతో ఇండియా కూటమి ఇవాళ సమావేశం అవుతోంది. సమావేశానికి డిఎంకే అండ్ ఆప్ అటెండ్ కావడం లేదు. మమతా బెనర్జీ అయితే అటెండ్ అవుతూ ఉన్నారు. 23 పార్టీలు అటెండ్ అవుతాయి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెబుతున్న పరిస్థితి. సార్, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తర్వాత జరుగుతున్న కీలక సమావేశం ఇది. ఈ మధ్య కాలంలో వార్తలు చూస్తూ ఉన్నాం కదా సార్, ఇండియా కూటమికి బీటలు అనే వార్తలు పదే పదే చూస్తూ ఉన్నాం. సో ఏంటి సార్ ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి? ఇండియా కూటమికి బీటలు ఉండవు, కోటలు ఉండవు సార్. ఎందుకంటే ఇండియా కూటమికి అర్థం కావాల్సిందంటే అది రియల్ గా ఒక ఎలక్టోరల్ కూటమి కాదు. అది ఒక దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్టోరల్ అలియన్స్ అండ్ పొలిటికల్ అలియన్స్. ఎలక్టోరల్ అలియన్స్, పొలిటికల్ అలియన్స్, పార్లమెంటరీ కోఆర్డినేషన్ కూడా ఉంటాయి. 3 పార్లమెంటరీ కోఆర్డినేషన్ అంటే రాజకీయ పార్టీలు పొత్తులుండవు, రాజకీయంగా కూడా ఒకే అభిప్రాయం ఉండవు, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించటానికి ఆ వేదిక పైన, పార్లమెంటరీ వేదిక పైన ప్రతిపక్షాలు సమన్వయం చేసుకుంటాయి. దాన్ని పార్లమెంటరీ కోఆర్డినేషన్ అంటారు. అందులో ఎక్కడా పాలిటిక్స్ సంబంధం లేదు, ఎలక్షన్ సంబంధం లేదు, ప్యూర్లీ అపోజిషన్ వర్సెస్ రూలింగ్. అది పార్లమెంటరీ కోఆర్డినేషన్. కోయలేషన్ కూడా కాదు, పొలిటికల్ కోయలేషన్ ఉంటుంది. పొలిటికల్ కోయలేషన్ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీకి పైన రాజకీయ పోరాటం చేసే అలియన్స్. అది 3వది ఎలక్టోరల్ కోయలేషన్. అది ప్రీపోల్ ఎన్నికలకు ముందు ఏర్పడి దేశవ్యాప్తంగా కలిసి ఎన్నికల్లో పొడిసే కోయలేషన్. ఈ 3 మధ్య కన్ఫ్యూజ్ అయిపోయి ఏది ఇండియా కూటమికి బీటలు, కోటలను వార్తలు రాస్తే అది మన పరిపక్వతను తెలియజేస్తుంది తప్ప ఎనలిటికల్ డెప్త్ తో ఆలోచిస్తే ఇండియా కూటమి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రీ పోల్ ఎలక్టోరల్ కోయలిషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ పొలిటికల్ కోయలిషన్. సో పొలిటికల్ కోయలిషన్ లో ఎవరి మీద ఫైట్ చేస్తాను? దేశంలో అధికారంలో ఉంది బీజేపీ కనుక బీజేపీని వ్యతిరేకించే రాజకీయ శక్తులంతా ఇండియా కూటమి. అందులో ఫార్మల్ గా, ఆర్గనైజేషనల్ గా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో ఒకవేళ బీజేపీతో రాజకీయంగా ఫైట్ చేయడం లేదనుకోండి, ఇండియా కూటమిలో ఉండరు. ఇలా మీరు జేడీయూ ఉంది, మీకు బీజేపీతో విడిపోయి వచ్చిన సమయంలో ఇండియా కూటమిలో ఫౌండర్ మెంబర్స్ లో నితీష్ కుమార్ ఎవరు, పాట్నాలోనే ఫస్ట్ మీటింగ్ జరిగింది నాకు గుర్తున్నంత వరకు. అలాగే చంద్రబాబు నాయుడు టీడీపీ లాస్ట్ టైం ఎన్డీఏకి దూరం అయ్యాక మీకు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి ఇదే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాల పక్కనే లేదా చంద్రబాబు నాయుడు. మీరు విజువల్స్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు ఒకే వేదిక పైన ఉన్నది మనం చూడలేదా? సో అందువల్ల రాజకీయాల్లో దిస్ ఈజ్ ఎ పొలిటికల్ అలియన్స్ ఇండియా కూటమి.
అంటే బీజేపీని వ్యతిరేకించాల్సిన అనివార్య స్థితి ఉన్న వాళ్ళంతా కలుస్తారు. సో మీకు ఇవాళ మమతా బెనర్జీకి కాంగ్రెస్ కు మధ్య బెంగాల్లో అలయన్స్ లేదు. అయినా ఎందుకు వస్తుంది మమతా బెనర్జీ? బికాజ్ ఇది మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు ఏర్పడిన సమావేశం. ఎందుకంటే బీజేపీతో ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. డిఎంకేకి ఏంటంటే బీజేపీతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆడ తమిళనాడులో ఒకప్పుడన్నా తనకు ప్రత్యర్థి ఎన్డీఏని, ఎందుకంటే ఏడీఎంకే మిత్రపక్షంగా బీజేపీ ఉంది కనుక అనివార్యంగా బీజేపీ పైన తన ఫైట్ జరిపాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు డిఎంకేకు బీజేపీ ఇస్ నో లాంగర్ ఏ డైరెక్ట్ రైవల్. ఆడ రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ డైరెక్ట్ రైవల్. విజయ్తో కాంగ్రెస్ పార్టీ కలిసి ఉంది. బీజేపీకి ఒక్క సీటే ఉంది. బీజేపీ ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. ఏడీఎంకే థర్డ్ ప్లేయర్ గా ఉంది. ఒక దశలో డిఎంకే ఏడీఎంకేలు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న వార్తలు వచ్చాయి. సో ఈ మారిన పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల డిఎంకే రావడం లేదు. సో డిఎంకేకి బీజేపీతో కొట్లాడే అవసరమే లేదు కనుక రావడం లేదు. ఇప్పుడు కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కొట్లాడారు, కానీ ఇద్దరికి జాతీయ స్థాయిలో బీజేపీతో కొట్లాడాల్సి ఉంది కనుక వచ్చారు. అందువల్ల ఇండియా కూటమి యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ అన్ యాంటీ బీజేపీ పొలిటికల్ కోalition. అది ఎప్పుడూ ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. ఇక ఇట్ ఈస్ నాట్ ఈవెన్ అన్ ఎలక్టోరల్ కోalition. అది ఎలక్టోరల్ కోalition కి అవకాశమే లేదు బిఫోర్ ఎలక్షన్స్. ఎందుకు? మీరు దేశవ్యాపితంగా ఇండియా కూటమి పక్షాలు కొన్ని రాష్ట్రాల్లో పరస్పరం పోటీ పడుతున్నాయి. అలాంటప్పుడు ఏ రకంగా సాధ్యమైతే? ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యనే పోటీ, మీకు బెంగాల్లో కమ్యూనిస్టులకు తృణమూల్ కాంగ్రెస్ కు మధ్య పోటీ. అది అఫ్కోర్స్ బీజేపీ అధికారంలో ఉన్న వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఉంటుంది. పంజాబ్ హర్యానాలో ప్రధాన పోటీ ఆప్కు కాంగ్రెస్ కు మధ్యనే. సో అందువల్ల మీకు ప్రీ పోల్ ఎలక్టోరల్ కోalition ఇండియా కూటమి కాదు. ఇండియా కూటమి పొలిటికల్ కోalition. దాని రిలవెన్స్ దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఉంటుంది. దానికి బీటలు వాడడము ఉండదు, కోటలు కట్టడము ఉండదు. సో అందువల్ల కోటలు బీటలను మన రాసుకోవటానికేస్తుంది కనుక ఇండియా కూటమి పీట ఏందో అర్థమైతే పీటలు ఏందో అర్థమైతే దాని పీటలు ఏంటి? బీజేపీ వ్యతిరేక రాజకీయ పోరాటం. అది అవసరం ఉన్న వాళ్ళంతా అంతా ఉంటారు, అవసరం లేని వాళ్ళు ఉండరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళాడు కుమారస్వామి మీటింగ్ కు, ప్రమాణ స్వీకారానికి? ఆ రోజు ఆయన బీజేపీ పైన ధర్మ పోరాటాలు చేస్తున్నాడు మోడీ పైన కనుక ఆయన అందులో ఉన్నాడు. బీజేపీ పై పోరాటం చేయాల్సిన అవసరం మళ్ళీ వచ్చింది అనుకో, మళ్ళీ కూడా ఉంటారు. ఏముండదల్లా అవసరం ఉన్నప్పుడు ఉంటారు, అవసరం లేనప్పుడు ఉండరు. బీజేపీతో పోరాటం అనేదే క్రైటీరియా. ఆ రాజకీయ పోరాటం అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఇండియా కూటమిలో రాక తప్పదు. ఆ రాజకీయ పోరాటం అవసరం లేదనుకుంటే రారు. సో అందువల్ల మీకు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ డైరెక్ట్ ఫైట్ ఉంది కనుక బీఆర్ఎస్ ఇండియా కూటమిలో చేరదు. రేపు కాంగ్రెస్ లేక బీఆర్ఎస్ వరుస బీజేపీ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా పోయేది ఇండియా కూటమి మీటింగ్ కు. సో అందువల్ల అల్టిమేట్ గా ఆయా పార్టీల రాజకీయ పరమైన అవసరాలే నిర్ణయిస్తాయి తప్ప వేరే నిర్ణయించదు. అందువల్ల మనం ఇండియా కూటమిలో ఏదో ఒక పార్టీ పోవడము, ఒక పార్టీ రావడము, ఇవన్నీ కూడా పాలిటిక్స్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ చేంజెస్. ఇండియా కూటమి ఏదో స్టాటిక్ అలియన్స్ లాగా అది అట్లే ఉంటుంది అనుకుంటే ఫంక్షన్ ఆఫ్ పొలిటికల్ చేంజెస్ అండి. రాజకీయ పరిణామాలు, రాజకీయ మార్పులు వస్తున్నప్పుడల్లా ఇండియా కూటమి రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. కానీ పొలిటికల్ థీమ్ ఏదైతుందో బీజేపీ వ్యతిరేక పోరాటం, ఆ థీమ్ రిలవెంట్ గా ఉన్నంత కాలం ఇండియా కూటమి ఉంటుంది. ఆ థీమ్ రిలవెంట్ గా ఇప్పుడు ఉంది, బెంగాల్ ఎన్నికలకు ముందుంది, తమిళనాడు ఎన్నికలకు ముందుంది, రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత కూడా ఉంటుంది. అది 2029 లో ఉంటుంది. అప్పటిదాకా మీకు ఇండియా కూటమికి అసలు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? తమిళనాడులో టీవీకే పెట్టి విజయ్ మొదటి ప్రయత్నంలోనే గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఇక అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి రండి మార్చుదాం అంటే 24 hours లోనే 4 లక్షల మంది జాయిన్ అయ్యారు సార్. చాలా మంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇక కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద ఎత్తున జంజీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సార్ నాకు ఇక్కడ ఉన్న సందేహం ఏంటంటే దేశంలో చాలా ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, కానీ కొత్త పార్టీల వైపు, కొత్త వేదికల వైపు జనాలు ఎందుకు ఆకర్షితులవుతూ ఉన్నారు సార్? అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ స్టార్ట్అప్స్ కదా. మీకు ఇప్పుడు అంతా స్టార్ట్అప్ల కల్చర్. ఇప్పుడు మీరు బ్రాడ్వేకి వెళ్ళండి, బ్రాడ్వేలో వెళ్తే అన్ని స్టార్ట్అప్స్ ఉంటాయి అక్కడ. మీకు షర్ట్స్ కూడా, నేను కూడా ఈ మధ్య వెళ్ళి షర్ట్స్ కొనుక్కొని వచ్చాను. సో ఆడ స్టార్ట్అప్ల మీటింగ్లు, నిన్న కూడా ఒక ఈవెంట్ జరిగింది. స్టార్ట్అప్ ఐ థింక్ రానా ప్రమోట్ చేసింది అనుకుంటారు బ్రాడ్వే. సో రానా దగ్గర పార్టీ. సో ఇది మంచి ఎఫర్ట్ అది, ఎందుకంటే స్టార్ట్అప్లను ఎంకరేజ్ చేయడం. సో స్టార్ట్అప్లే ఉన్న మాల్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు. ఆ మాల్స్ లో అన్ని స్టార్ట్అప్లే ఉంటాయి.
సో స్టార్ట్అప్ ఇస్ ఎ కల్చర్ నౌ. సో అందువల్ల రాజకీయాల్లో కూడా అప్పుడు ఎకనామిక్స్ లో స్టార్ట్అప్స్ వచ్చినప్పుడు పాలిటిక్స్ ఎందుకు రావండి? ఇది ఏజ్ ఆఫ్ పొలిటికల్ స్టార్ట్అప్స్. మీకు ఎందుకు వస్తున్నాయంటే ఒకటి డిసెంచాంట్మెంట్ విత్ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ పైన, రాజకీయ వ్యవస్థ అంటే ఒక పార్టీ కాదు నేను చెప్పేది, ఎస్టాబ్లిష్డ్ పాలిటిక్స్ పైన సమాజంలో ఒక పెద్ద వర్గానికి, ముఖ్యంగా యూత్ కు కంప్లీట్ గా డిసిల్యూషన్ అయి ఉన్నారు. వారికి ఇంకో మార్గం లేక ఎన్నికల సమయంలో వీరు కాకపోతే వారికి, వారు కాకపోతే వీరు కోటేస్తున్నారు. కానీ సీరియస్ డిసిల్యూషన్మెంట్ ఇలా కాక్రోచ్ జనతా పార్టీ కానీ, అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కానీ, లేదు మీకు తమిళనాడులో మీకు విజయం కానీ, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టంతో, కల్చర్తో ప్రజలు విసిగెత్తున్నారు. ఈ ఫ్యాక్ట్ నీకు ఎవరు కొద్దిగా ఆశ చూపెడితే వాళ్ళు కోటేస్తున్నారు. నేను 2007లో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు చాలా మంది నన్ను భయపెట్టారు. ఏంటి అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడతావా నువ్వు? టీడీపీ, టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ మామూలు పార్టీల, వాళ్ళకి ఎంతమంది కార్యకర్తలు ఉంటారు, వనరులు ఉంటాయి, వాళ్ళతో నువ్వేం చేస్తావు అన్నారు. నేను నమ్మకం నాకు ఏది ఉండే అంటే ప్రజలు ఈ రాజకీయ వ్యవస్థను అనివార్యమే దీంట్లో భాగమయ్యారు తప్ప, మనం కనుక ఆ ప్రత్యామ్నాయం చూపెట్టగలిగితే ప్రజలు ఆదరిస్తారు అనే ఒక హైపాథెసిస్ తో వెళ్ళాడు. రీసెర్చ్ మెథడాలజీలో హైపాథెసిస్ అని ఉంటుంది. ఆ హైపాథెసిస్ తో నువ్వు పరిశోధన మొదలు పెడతావు. పరిశోధనలో హైపాథెసిస్ రైట్ అని ప్రూవ్ కావచ్చు, రాంగ్ అని కూడా ప్రూవ్ కావచ్చు. నేను ఆ హైపాథెసిస్ తో పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ మొదలు పెట్టాను. ఆ ఎక్స్పెరిమెంట్ అపూర్వ స్పందనతో 56 మంది పోటీ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు ఓడించి ఇండిపెండెంట్ గెలిచారు. ఏంటది? వాట్ డస్ ఇట్ ఇండికేట్? నా హైపాథెసిస్ ప్రూవ్ అయింది. అంటే ఎందుకు 2007కి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాలే, మీకు గుర్తుందండి. అంటే ఈ 20 ఏళ్ళ అనుభవం చెప్పాను నేను. 2007లో నా అనుభవం చెప్పాను, ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్పెరిమెంట్ చెప్పాను, తర్వాత విజయ్ ప్రభావం చెప్పాను, తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఫినామినన్, ఇప్పుడు అన్నామలై ఫినామినన్. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తోంది? ప్రజలు ఈ పొలిటికల్ సిస్టంతో విసిగెత్తున్నారు. మరి విసిగెత్తున్నప్పుడు చాలా మంది ప్రయత్నాలు చేశారు కదా. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ప్రయత్నం చేశారు, జేడి లక్ష్మీనారాయణ ప్రయత్నం చేశారు. మరి ఎందుకు వీళ్ళు సక్సెస్ కాలేదంటే వాళ్ళ హానెస్టీ, ఇంటెగ్రిటీ పైన ఎవరికి అనుమానాలు ఏం లేవు. జేపీ గారన్నా, జేడీ గారన్నా సమాజంలో చాలా గౌరవం, ఇప్పటికీ చాలా గౌరవం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. కానీ వారు అధికారులకి రాగలుగుతారు, ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ ను ఛాలెంజ్ చేయగలుగుతారన్న విశ్వాసాన్ని కలిగించలేకపోయారు. ఆ విశ్వాసం కలగకపోవడం వల్ల వారి పట్ల గౌరవం అలాగే ఉంది, కానీ ఓట్లు రాలే. సో దట్ డజంట్ మీన్ ప్రజలు ఏదో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను గౌరవించారు, అభిమానించారు అని కాదు. వారికి మరో మార్గాలు, వీరు మంచివాళ్ళు, కానీ వీళ్ళు గెలుస్తారా యుద్ధ భూమిలో అనే ఆ నమ్మకం లేదు కనుక వాళ్ళు వెనకాల చేరలేదు ప్రజలు. సో అందువల్ల ఇప్పటికీ కూడా దేశంలో ఎక్కడ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ ను ఛాలెంజ్ చేస్తూ కాన్ఫిడెన్స్ కనుక ఇవ్వగలుగుతారనుకోండి, వారి పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు. ఆ అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి. రెండవది ఏంటి అంటే పోలరైజ్డ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ లో ఏమీ చేయలేము అనేది ఒక రాంగ్ నోషన్ లో ఉంటారు. డిఎంకే, ఏడిఎంకే, ఇక మూడో ప్లేయర్ స్పేసే లేదు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ మూడో వాళ్ళకి స్పేసే లేదు. సో ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడో వాళ్ళకి స్పేసే లేదు. బీజేపీ కూడా ఉందనుకోండి, నాలుగో వాళ్ళకి స్పేస్ లేదు. ఇలా దేశంలో ఎక్కడా స్పేస్ లేదు అని అనుకుంటారు. కానీ ఇన్నోవేషన్ ఏం చెప్తుంది అంటే అది కూడా డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ దాంతో సంబంధమే లేదు, దే కంప్లీట్లీ బిల్డ్ ఎ న్యూ ఫ్రెష్. సో అందువల్ల ఆ పోలరైజ్డ్ పొలిటికల్ స్పెక్ట్రమ్ లో బందీ కాకుండా ఒక ఇన్నోవేటివ్ గా డిసప్టివ్ ఇన్నోవేషన్ తో గనక పాలిటిక్స్ చేస్తే ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఉదాహరణలు చెప్తున్నాయి. మీరు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినప్పుడు ఇలాగే అనుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోలరైజ్ ఉన్నగా థర్డ్ ప్లేయర్ కి ఏ అవకాశం ఉంటుంది. మూడవది ఏంటంటే పొలిటికల్ ఆస్పిరేషన్స్ ద యూత్. ఇప్పుడు మీరు 18-19 ఇయర్స్ వాళ్ళు 1,80,00,000 ఓటర్లు ఉన్నారు. 20 to 29 ఇయర్స్ వాళ్ళు 2,90,00,000 అంటే మీకు అరౌండ్ 1,97,00,000 ఉన్నారు. టోటల్ గా భారతదేశ 19 crore 70 lakhs ఉన్నారు. టోటల్ గా మీకు బిలో 30 years 21% ఓటర్స్ ఉన్నారు. వీళ్ళను రిప్రజెంట్ చేసేటువంటి ఏ పొలిటికల్ పార్టీ లేదు. రాజకీయ పార్టీల్లో యూత్ అంటే నాయకులు, ఎమ్మెల్యేల పిల్లలు,
ఎంపీల పిల్లలు, మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రుల పిల్లలు, ప్రధానమంత్రుల పిల్లలు, వీళ్ళే యూత్ రాజకీయాల్లో. నిజమైన యూత్ ఇవాళ ఆ స్పేస్ లేదు. అది మూడవ కారణం. ఇలా కాక్రోచ్ జనతా పార్టీకి ఎగ్జాంపుల్ కావటానికి కారణం అది. నాలుగవ కారణం ఏంటంటే ఈ పొలిటికల్ కల్చర్తో విసిగెత్తున్నారు. కులము, మతము, ఇలా రకరకాలు. ఇలా తమిళనాడులో విజయ్ ఫినామినా ఏంటి, అన్ని కులాల వాళ్ళు ఒట్టేశారు, అన్ని మతాల వాళ్ళు ఒట్టేశారు. సో అందువల్ల ఈ కాస్ట్, రీజన్, డబ్బు, కాస్ట్, రిలీజను, డబ్బు, వీటిని ఆధారంగా చేసుకునే రాజకీయాల పట్ల ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు. అలాగే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఇవాళ ఈ పొలిటికల్ సిస్టమ్ రిచ్ కు రివార్డ్ చేస్తోంది. అనేక రకాల రాయితీల రీత్యా, పాలసీస్ రీత్యా, పూర్కు వెల్ఫేర్ రీత్యా ఎంతో కొంత ఆదుకుంటున్నట్టు కనిపిస్తుంది. కంప్లీట్లీ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద డెమోక్రటిక్ పబ్లిక్ పాలసీ ఎవరంటే మిడిల్ క్లాస్. సో అందువల్ల మీకు ఆమ్ ఆద్మీ పార్టీకి మిడిల్ క్లాసే ఓటేశారు, విజయ్కి ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాసే ఓటేశారు, కాక్రోచ్ జనతా పార్టీ మూవ్మెంట్ లో కూడా మీకు ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఉన్నారు, ఇండియా అగెన్స్ట్ కరప్షన్ మూవ్మెంట్ లో ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సో ఎక్కడ అవకాశం వస్తే ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ తమ పొలిటికల్ ఆస్పిరేషన్, అసెషన్ చూపెడుతున్నారు. ఎందుకంటే ఈ డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ లో రాజకీయ పార్టీల ఓటు బ్యాంక్ రాజకీయాల్లో విసిగెత్తినటువంటి సెక్షన్ ఏదన్నా ఉంటే చదువుకున్న విద్యావంతులైన మధ్యతరగతి. సో వారు తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. దీనికి తోడు టెక్నాలజీ ప్రభావంతో ప్రజలను చేరుకోవడం సులభమైంది. ఒకప్పుడు మీకు డబ్బులుంటే, పెద్ద పెద్ద టీవీ ఛానల్ ఉంటే, పెద్ద పెద్ద పత్రికలు ఉంటేనే నువ్వు సమాజంలో ఉన్న ప్రజలు చేరుకోవచ్చు. ఇవాళ చాలా సులభంగా మీరు అన్నట్లు అన్నామలై సింపుల్ గా 4 లక్షలు, కాక్రోచ్ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మించిన ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ వచ్చింది. అందువల్ల ఎవరైనా పొలిటికల్ స్టార్ట్అప్ పెడితే ఒకప్పట్లాగా నాకు కార్లు ఎన్ని ఉన్నాయి, డబ్బులు ఎన్ని ఉన్నాయి, టీవీలు నాకు సపోర్ట్ చేస్తాయి, ఆ పేపర్లు ఏది అవసరం లేదు. నీ క్రియేటివ్ మైండ్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఎనీ మనీ. ఒక్క పైసా ఖర్చు లేకుండా కోట్లాది ప్రజలకు చేరుకునే అవకాశం డిజిటల్ టెక్నాలజీస్ ఇచ్చింది. సో అందువల్ల వీటి వల్ల కూడా ఇవాళ ప్రజలు అవకాశం, ఎడ్యుకేట్ అయిపోతున్నారు, ఎంపవర్ అవుతున్నారు. విలేజ్ లో ఉన్న ఇల్లిటరేట్ కూడా రాజకీయాలు అర్థమవుతున్నాయి. సో అందువల్ల ఆ రకమైనటువంటి క్రియేటివిటీతో ఎవరు పొలిటికల్ స్టార్ట్అప్ పెట్టినా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇది మీరు ఆ సాహసం చేయాలి, ఆ ధైర్యం చేయాలి. ఆ ధైర్యం సాహసం చేసే ఎన్టీ రామారావు ఆ రోజుల్లోనే సక్సెస్ అయ్యారు కదా. ఈ రోజు విజయ్ సక్సెస్ అయ్యారు, అరవింద్ కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు, అన్నామలైకుడు ఈ స్పందన వస్తుంది, కాక్రోచ్ జనతా పార్టీ కూడా స్పందన రావడానికి కారణం అది. లేదు మేము ఈ రాజకీయ సాంప్రదాయవాదం, పొలిటికల్ కన్సర్వేటిజం లో కొనుక్పోయి ఉంటామంటే అది అవకాశాలు ఉండవు. అందువల్ల దిస్ ఈజ్ అన్ ఏజ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇది అవకాశాల యుగం. ఇది నీవు 2 చేతుల అవకాశాలను అందిపుచ్చుకోవాలి.